హాయ్ అండి, దిస్ ఇస్ సింధు. ఐఎమ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీతో నేను డిస్కస్ చేస్తున్నాను హెయిర్ గ్రోత్ గురించి. హెయిర్ గ్రోత్ గురించి తెలుసుకునే ముందు హెయిర్ లాస్ గురించి తెలుసుకుందామండి. హెయిర్ లాస్ మనకి ఎందుకు అవుతుందంటే, మన బాడీకి కావాల్సిన ఐరన్ ఉండకపోవటం వల్ల, హిమోగ్లోబిన్ లేకపోవటం వల్ల, ఇంకోటి వచ్చేసి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మనం డైలీ బాడీకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అన్నది తెలుసుకోకపోవటం వల్ల, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల మన హెయిర్ అనేది లాస్ అవుతుందండి. హెయిర్ గ్రోత్ అయ్యేది ఏంటి అంటే, తీసుకుంటా ఉంటే ఫుడ్ విషయంలో మన హెయిర్ ఏ మెడిసిన్ వాడకుండానే గ్రోత్ అవుతుందండి. లేదు ఈ బిజీ షెడ్యూల్లో అవన్నీ మాకు కుదరవు అనుకుంటే మీరు తీసుకోవాల్సిన మెడిసిన్ బయోటిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్స్, మినరల్స్ మెడిసిన్స్ ఉంటాయండి. అవి యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది నిదానంగా గ్రోత్ అవుతుంది. లేదు కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అనుకుంటే మీరు తీసుకోవాల్సింది మినాక్సిడిల్, ఫినాస్టిరాయిడ్ అనే మెడిసిన్ ఉంటుందండి. దీంట్లో ఆయిల్ కూడా ఉంటుంది. ఇవి యూజ్ చేయటం వల్ల కూడా మీ హెయిర్ గ్రోత్ అనేది కొంచెం వేగవంతం అవ్వచ్చు. ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి, మీ హెయిర్ గ్రోత్ అవుతుంది. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి.